ఇక రాష్ట్రంలో మొత్తానికి ఎన్నికల సీజన్ అయితే కనిపిస్తుంది. మరి ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లకు వడివడిగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో జెడ్పీ ఎన్నికలు కూడా మరి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఫిబ్రవరిలోనే జెడ్పీ ఎలక్షన్లు కూడా వస్తాయంట. మరి జెడ్పీ ఎలక్షన్లు అంటే వాళ్ళ కాలపరిమితి ముగిసిపోయి కూడా దాదాపు 1 ఇయర్ అయిపోతుంది. మరి 1 ఇయర్ నుంచి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు ఎప్పుడు అని. మరి నేపథ్యంలో జెడ్పీ ఎలక్షన్లు కూడా ఇమీడియట్గా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి 42% బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మరి వాటి కోసం చాలా రోజుల నుంచి ఎలక్షన్లు ఆపిరు. ఇక అవి ఇప్పట్లో తేలే అవకాశం లేదని తెలియడంతో మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లకు కూడా ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ నేను అనుకుంటే ఒక 1 వీక్ లోపల మున్సిపల్ ఎలక్షన్ల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆ తర్వాత ఇమీడియట్గా జెడ్పీ ఎలక్షన్లు కూడా నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట. మరి పాలక మండలి లేక దాదాపు 550 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయినాయట జెడ్పీ పాలక మండలి లేక. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎలక్షన్లు జరపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే దాదాపు ఒక 550 కోట్ల రూపాయలు మనం నష్టపోతాం ఈ ఎన్నికలు జరగకపోవడం వల్ల. అందుకే ఇమీడియట్గా ఎలక్షన్లు జరపాలని గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయో అవి ముగిసిన వెంబడే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. మరి ఈ 42% అధికారికంగా అఫీషియల్గా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 42% రిజర్వేషన్ వీళ్ళు ఓన్లీ ఈ పార్టీ పరంగానే ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి మనం చూసిన నిజానికి బీసీలు 42% కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాల్లో గెలిచారు. అంటే నిజానికి బీసీల్లో కూడా బాగా రాజకీయ చైతన్యం వచ్చింది. మరి దాంతోపాటు ఆర్థికంగా కూడా వాళ్ళు బలంగా మారిపోయినటువంటి నేపథ్యంలో చాలా వరకు జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు కూడా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని దాదాపు నిర్ణయానికి వచ్చారంట. ఇమీడియట్గా ఇక ఎలక్షన్లకు అవకాశం ఉంది. ఇప్పుడు మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని పోరాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక ఎలక్షన్లు ఇప్పటికే చాలా లేట్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒక ఎలక్షన్లు అయితే జరగాలన్నటువంటి మూడ్లోనే చాలామంది ఉన్నారు కాబట్టి ఈసారి ఎలక్షన్లు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ప్రధానంగా ఏదైతే ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో వాటిని మురిగిపోకుండా మరి మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇమీడియట్గా ఫిబ్రవరిలోనే ఎలక్షన్లు జరగవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చిందంటే మళ్ళీ ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 1.5 మంత్ ఎలక్షన్లు జరిపేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మరి ఫిబ్రవరిలోనే ఇప్పుడు ఈ 15th తర్వాత ఈ షెడ్యూల్ వస్తే ఇమీడియట్గా మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎలక్షన్లు అయిపోతాయి. ఒక వారానికో 10 రోజుల లోపలనే అంటే ఈ 15th ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి 15th 20 లోపల అన్ని ఎలక్షన్లు కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందట. మరి పరిషత్ ఎన్నికలు లేట్ అయితే ఏమో అనుకున్నారు, కానీ అవి కూడా ఏం లేట్గా ఉంటాయి. ఇమీడియట్గా ఎలక్షన్లు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ మేలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కంపల్సరీ ఉంది. అంటే ఇప్పుడు ఈ వచ్చేటువంటి 3 నెలలు ఎన్నికల సీజను, ఎన్నికల పండుగ అయితే మరి ఉంది. మరి ఆర్థిక సంఘం మెయిన్గా ఈ ఆర్థిక సంఘం వద్ద ఉన్నటువంటి నిధుల కోసం ఎలక్షన్లు జరపాల్సినటువంటి అనివార్య పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా జెడ్పీ ఎన్నికలు కూడా ఈ ఎంపీపీలు జెడ్పీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికలు కూడా ఇప్పుడు ఇమీడియట్గా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మళ్ళీ ఒక 1 మంత్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల పండుగ జిహెచ్ఎంసీని పక్కన పెడితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇక అన్నిట్లో ఈసారి ఎన్నికల పండుగ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆశావాహులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి మన సర్పంచ్ ఎలక్షన్లలో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో తమ సత్తా పరీక్షించుకోవాలన్నటువంటి ఉత్సాహంతో కూడా ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళొకసారి ఎన్నికల పండుగ అయితే వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.